హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి మనము సామ్సంగ్ అకౌంట్ అంటే క్లౌడ్లో నుంచి ఏదైనా వేరే మొబైల్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా లేదా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో వచ్చేసి మనము సామ్సంగ్ అకౌంట్లో నుంచి క్లౌడ్లో నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చా, అలానే ఇది సేఫా, అలానే ఆ ఫోల్డర్స్ మనకు ఏవైనా ప్రైవసీగా ఉంటాయా, అందులోనూ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ స్టోరేజ్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఈరోజు మనము తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు షణ్ముఖ శ్రీ వైష్ణవ్. నేను చిన్న చిన్న కంటెంట్స్ అనేవి డెవలప్ చేస్తుంటాను. నా గురించి పెద్దగా చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వెళ్ళకండి, ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే మంచి మంచి థింగ్స్ అనేవి మీరు నేర్చుకోవచ్చు. మీ ఇన్బిల్డ్ గా ఉన్న మొబైల్ ఫీచర్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందే క్లియర్ చేస్తాను, iOS డివైజెస్ లో వచ్చేసి మనకు అవి స్టోరేజెస్ అనేవి ఇంటర్నల్ గాను ఉంటాయి, అండ్ అలానే దాంట్లో క్లౌడ్ స్టోరేజ్ అనేది మనము కొద్దిగానే ఇచ్చింటారు. సో దాని నుంచి మనము అప్గ్రేడ్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయాల్సి వస్తుంది స్టోరేజ్ని. సో అలా మనకు సెక్యూర్గానే ఉంటుంది, బట్ అందులో స్టోరేజ్ కూడా సెక్యూర్గానే ఉంటుంది, బట్ అందులో మన స్టోరేజ్ అయిపోయిందంటే ఖచ్చితంగా పర్చేస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఫస్ట్నే క్లియర్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ iOS గురించి చెప్పలేదు అని ఒక పిన్ నా పైన ఉండకూడదు. కాబట్టి మనకు ఏది ఎక్కువ సెక్యూర్గా ఉంటుంది, సామ్సంగా లేకుంటే నార్మల్ మొబైల్సా? సో సామ్సంగ్లో వచ్చేసి మనకు క్లౌడ్ స్టోరేజ్లో వాళ్ళు నాక్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ అనేది వాడతారు. సో ఇది ఇతర డివైజెస్లో అనేది కొన్ని దానిలో ఉంటుంది, కొన్ని దానిలో ఉండకపోవచ్చు. ఇతర మొబైల్స్లో వచ్చేసి మీకు ఇన్బిల్డ్గానే ఉంటుంది కాబట్టి ఇన్బిల్డ్లోనే డైరెక్ట్ డిలీట్ చేసినామంటే కనెక్షన్ ఉన్న ఫోల్డర్ నుంచి కూడా అవి డిలీట్ అనేది అయిపోతాయి. మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా సామ్సంగ్ క్లౌడ్ నుంచి వేరే మొబైల్కి? ఇది కొంచెం కష్టమైన పనే. సామ్సంగ్ క్లౌడ్ నుంచి డైరెక్ట్ వేరే మొబైల్లోకి డౌన్లోడ్ అనేది చేసుకోలేము, ఎందుకంటే సామ్సంగ్ క్లౌడ్లో ఉన్న డేటా అనేది క్లౌడ్ టు క్లౌడ్ మాత్రమే వస్తుంది. అంటే సామ్సంగ్ క్లౌడ్ నుంచి సామ్సంగ్ క్లౌడ్కే డైరెక్ట్ అయిపోతుంది. లేదు అలా కాదు, మాకు డైరెక్ట్గా కావాలనుకుంటే ఈ కొన్ని స్టెప్స్ మీరు ఫాలో అయితే మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ గూగుల్ మెయిల్ నుంచి సామ్సంగ్ క్లౌడ్లోకి ఇంటర్లింక్ అయితే సో అక్కడ నుంచి మీ డబల్ వెరిఫికేషన్ జరుగుతుంది, అండ్ అలానే కోడ్స్ వస్తాయి. అక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అలా కాకుండా ఈజీ వేగా చూసుకోవాలా అంటే మీరు డైరెక్ట్ సామ్సంగ్ క్లౌడ్ని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ నుంచి మీరు ఈజీగా మీ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్ అయినా, ఫొటోస్ అయినా, ఎక్సెట్రా ఏదైనా మీకు కావాలనుకుంటే క్లౌడ్లో ఏదైతే మీరు అప్లోడ్ చేసింటారో సో దాన్ని ఈజీగా మీరు తీసుకోవచ్చు. ఏ దాంట్లో మనకు స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, సామ్సంగా లేకుంటే నార్మల్ మొబైల్సా? ఇది యూజర్ చాయిస్ బట్టి డిసైడ్ అవుతుంది. నా ప్రిఫరెన్స్ వచ్చేసి నేను సామ్సంగ్ యూస్ చేస్తున్నాను, అండ్ అలానే రియల్మీ కూడా యూస్ చేస్తున్నాను. యాజ్ పర్ మీ అని చెప్తున్నాను. దీంట్లో వచ్చేసి నాకు 128 GB అనేది ఇంటర్నల్ ఉంది, అండ్ అలానే రియల్మీకి వచ్చేసి 256 GB ఉంటుంది. ఇందులో సామ్సంగ్ లో వచ్చేసి మనకు క్లౌడ్ లో బేసిక్ ప్లాన్స్ ఉంటాయి, లో, యావరేజ్, హై, ఇలా మనకు బేసిక్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఈ లోలో వచ్చేసి మనకు ఫ్రీగా ఉంటుంది, అండ్ మిగతా యావరేజ్ అండ్ హై వచ్చేసి నేను పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది క్లౌడ్ స్టోరేజ్ని. ఇంటర్నల్ స్టోరేజ్ 128 GB ఫోన్, అండ్ గూగుల్ డ్రైవ్ 15 GB, అండ్ గూగుల్ ఫొటోస్ది 15 GB. సో నాకు దగ్గర దగ్గర 128 GB అయిపోయింది. ఇది పక్కన పెట్టేద్దాం, 128 GB 15 + 15 30 GB. సో ఎగ్జాక్ట్గా నాకు 70 GB అనేది ఈజీగా ఫ్రీ ఉంటుంది. మనకు ఏది బెస్ట్ క్లౌడ్ స్టోరేజ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ స్టోరేజ్ అనేవి ఉన్నాయి. సో అక్కడ నుంచి బెస్ట్ అనేవి కొన్ని మాత్రమే చెప్పగలం, ఎందుకంటే ప్రతి ఒక్క క్లౌడ్ స్టోరేజ్ అనేది చెప్పలేం కాబట్టి. సో యాజ్ యూజువల్ మీకు ఏదైతే బాగా అనిపిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ డ్రైవ్ అండ్ అలానే గూగుల్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ లో మీరు వాడుకోవచ్చు. సెక్యూర్ గాను ఉంటాయి, కొన్ని నాన్ సెక్యూర్ గా అండ్ ఎన్క్రిప్ట్ గా ఉండవు. బేస్డ్ ఆన్ యువర్ ఒపీనియన్ గా మీరు ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. సో లాస్ట్ లో కన్క్లూజన్ వచ్చేసి మీ సేఫ్టీ మీరు చూసుకోవాలా, అండ్ అలానే దీంట్లో ప్రతి ఒక్కటి సేఫ్గా ఉంటుందని మాత్రము మీరు అనుకోకండి, ఎందుకంటే ఏవైనా కూడా క్రాక్ చేసి ఫోల్డర్స్లోంచి డిలీట్ అనేది చేసుకోవచ్చు. సామ్సంగ్ క్లౌడ్లో వచ్చేసి డైరెక్ట్గా బయోమెట్రిక్ అండ్ అలానే మీ కోడ్స్ అనే డబుల్ వెరిఫికేషన్ కోడ్స్ కూడా మనము ఈజీగా యూస్ చేసుకోవచ్చు, కాబట్టి అది కొంచెం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో నా ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు క్లౌడ్ స్టోరేజ్ అనేది ఎక్కువ వాడండి, ఎందుకంటే సో దాంట్లో మొత్తం అన్ని ఎన్క్రిప్ట్ గా ఉంటాయి. మీ డేటా వెళ్ళిపోయినా కూడా
అందులో అనేది రీస్టోర్ అయితే ఉంటాయి. వీడియో బాగా అనిపించింది కదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ అలానే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలిసిందంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ అనేది మీ కోసం తీసుకొని వస్తుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అంటిల్ దెన్ గుడ్ బై. జై హింద్.